అలా క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే బ్రహ్మగారి వయస్సు మనం ఈ రోజుకి ఈ సెకండ్కి క్యాల్కులేట్ చేయగలం. ఈ సెకండ్కి. ఎందుకంటే బ్రహ్మగారి వయసు ఎంత అంటే బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఏజ్. దాంట్లో 50ని పరార్థం అంటారు, సెకండ్ దాన్ని పరార్థము. సో మనం సంకల్ప మంత్రం చెప్పుకునేటప్పుడు ద్వితీయ పరార్థే అంటాం. అంటే 250 ద్వితీయ పరార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అష్టవింశే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే. సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే బ్రహ్మగారి వయసు నేటికి 155 లక్షల కోట్ల సంవత్సరాలు, ఇంకా లక్షలు సెకండ్లు అని పెట్టుకోవచ్చు మనం. ఈ పాయింట్కి క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం. కాదు, బ్రహ్మ వయస్సే ఎంతుంటే 5000 సంవత్సరాల క్రితం సృష్టి పుట్టిందనేటటువంటి మతాలు, పుట్టిన మతాలు కాదు, సృష్టి పుట్టిందనే మతాలు, వాళ్ళని ఏమనాలా? ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత అజ్ఞానం. అంటే మన కలియుగం మొదలైనప్పుడు పుట్టాయని మనకు తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ.